వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని పఠించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవదేవుని నామమున కూడి చేరిన మీకెల్లరకు ప్రభు యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క ఔన్నత్య శక్తియు ప్రభు అనుగ్రహించును గాక. వ్రాయబడిన దేవుని వాక్య భాగములో మనము చూచినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించిన దేవాది దేవుడే తన కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఎప్పుడు ఈ లోకములో ఎవరి వల్ల ఎవరికి ఇవ్వనటువంటి లేక అనుగ్రహింపబడనటువంటి గొప్ప ఈవిని దేవాది దేవుడు ఈ లోకానికి అందించిన వారై ఉన్నారు. ఆ ప్రేమకు ఎల్లలు లేవు, ఆ ప్రేమకు అవధులు లేవు, ఆ ప్రేమకు సరిహద్దులు లేవు. ఇది దైవ ప్రేమ. దేవుని ప్రేమ ఏమైనా చేయగలదు, ఎంత త్యాగమైనా చేయగలదు, ఎలాంటి దానినైనా విడిచిపెట్టుకోగలదు అని చెప్పడానికి తండ్రి ప్రేమ ఒక రుజువుగా కనబడుతుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని వాక్య భాగములో చక్కగా మనము చూస్తున్నాం. ఎంత ప్రేమించావయ్యా అని అడిగితే ఎంతో అన్నదానికి ఎక్కడా కామా లేదు, ఎక్కడా పులి స్టాప్ కూడా లేదు. ప్రేమ ప్రియ దేవుని పిల్లరా సరిహద్దులు దాటి ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక ప్రవాహము వలె మనందరి పక్షమున తండ్రి ప్రేమ ఉప్పొంగుతూ ఉంది. ఆ ప్రేమకు గుర్తే తన కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చుట, కన్య మరియ యొక్క గర్భమును ఒక నివాస స్థలముగా చేసుకొనుట, ఆ గర్భములో 9 మాసములు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు భూమిని తన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవుడే ఆ స్త్రీ యొక్క మూర్తిమత్వములో, ఆ గర్భగోళములో ఇమిడి ఉండుట అనేది ఎంతైనా ఎన్నదగినది, అది ప్రశస్తమైనది. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు అను నాథుడు ఈ భూమి మీద ఉద్భవించడానికి దేవాది దేవుడు పడినటువంటి ప్రయాస, ఆ ప్రయాసకు లేక ఆ ప్రయాసలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎంతో వేదనుంది, ఎంతో ప్రియ దేవుని పిల్లరా హృదయ విదారకమైన స్థితిగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయినను మానవాళి కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపడానికి దేవుడు ఒక ఒప్పందము చేసుకున్నట్లుగా, ఆ ఒప్పందములో తన కుమారుడు భూమి మీదకి వచ్చి మనందరి పక్షమున, మనందరి పాపముల పక్షమున సిలువ బరమును మోసినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ లేఖనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేది ఒక ముత్యము లాంటి మాట. ముత్యము ఎలాగూ సముద్రపు లోతుల్లో నుండి మనకు దక్కుతుందో, ఆ సముద్రపు లోతుల్లో ఉన్నటువంటి ఆల్చిప్పలో అది తయారవుతుందో, అలాగుననే ప్రియ దేవుని పిల్లరా పరిశుద్ధ లేఖనము అనేటటువంటి
సముద్రానికి ఎలాగైతే గట్టు లేదో, కొన్ని వేల సంవత్సరాల నుండి పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది చదువుతున్నారు. కొందరు అర్థము చేసుకుంటున్నారు, కొందరు అర్థము చేసుకుని దీనికి మరొక పుస్తకాన్ని వ్రాస్తూ వస్తూ ఉన్నారు. మరికొందరు దీన్ని దేవుని పిల్లరా వీటి మీద రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. అయినా కూడా పరిశుద్ధ లేఖనం తరిగిపోయిందా, అరిగిపోయిందా? దేవుని పిల్లలు అర్థమవుతూనే వస్తుంది, కానీ అర్థం కాని గ్రంథముగా ఇది మిగిలిపోలేదు. గ్రంథములోని మాటలు అన్నీ కూడా సముద్రములో ముత్యములు దొరికిన వానికి ఎంత సంతోషము కలుగుతుందో, పరిశుద్ధ లేఖనమును సరిగా అర్థము చేసుకున్న వారి జీవితముల్లో అంతటి ఆనందం ఉంటుందని ఈ క్రిస్మస్ దినాన ఖచ్చితంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఇది అర్థమయ్యే గ్రంథమే కానీ అర్థము కాని గ్రంథము కాదు. ఒకవేళ పామరుడికి ఎవరికైనా అర్థం కాలేదు అని తన మనసు కనిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రంథమే మరలా తిరిగి ఆ పామరుణ్ణి పాండిత్యములోనికి నడిపించగలిగినటువంటి గ్రంథం కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే. అందుకే మంచి ముత్యములు కలిగినటువంటి, ముత్యాల మాటలు కలిగినటువంటి జీవ గ్రంథం ఏంటి అయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. ఈ గ్రంథములో ప్రశస్తమైన మాటలు ఎన్నో ఉన్నాయి, పవిత్రమైన మాటలు ఎన్నో ఉన్నాయి. మనలను పరిశుద్ధులుగా మార్చేటటువంటి దేవవాక్కు దీనిలో ఉంది. కనుక ఈ గ్రంథమును చేతపట్టుకొని ఎవరైతే ఈ ప్రేమ లోతును అర్థం చేసుకోగలుగుతారో, ఆ ప్రేమ లోతు అర్థమైన వారి జీవితాలలో ఎన్నో శుద్ధులు కలుగుతాయి, ఎంతో బాగు కలుగుతుంది, ఎంతో అభివృద్ధి వారి జీవితంలో కలుగుతుందని ఈ వాక్యము ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ఎంతో ప్రేమించారు. నీ జీవితం కూడా ఏ మానవునికి అందనటువంటి స్థితిలో ఎంతో వృద్ధిలోనికి వెళుతుంది. దేని వలన అమ్మా? దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం వల్ల, దేవుని వాక్య గ్రంథాన్ని అర్థం చేసుకోవడం వల్ల నీ జీవితము మానవునికి అర్థము కానంత లోతైనటువంటి స్థితిలోనికి, మానవుని హృదయానికి అర్థం కానంతగా దేవుని పిల్లరా ఎత్తైన శిఖరములోనికి భక్తి మార్గములో అధిరోహించగలదు. అందుకే వాక్య ప్రకారము నడుచుకునండి. ఈ వాక్య ప్రకారము నడుచుకున్న వారికి వాక్య గ్రంథములో ఉన్న ప్రేమ కలిగిన మాటలు అర్థమైన వారి జీవితాలు ఎలాగుంటాయో మనము చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ భాగాన్ని మనము చూసినట్లయితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. దేవుని పిల్లలు ఇక్కడ చూడండి, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఇప్పుడు దేవుని ప్రేమ ఇప్పుడు ఎలా కనబడుతుంది మనకు? ఆయనను ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లరా, ఆయన లేఖనాన్ని అర్థము చేసుకుంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లరా, మందకాపరులకు దూత మాటల్లో దేవుని వాక్కు అర్థమైంది. అంతేనంటారా? ఏమ్మా? దేవుని వాక్కు దూత ద్వారా వినబడింది. ఆ దూత వాక్కులో ఏ వాక్కు ఉంది? దేవుని వాక్కు, దేవవాక్కు. ఆ వాక్కు మందకాపరులకు అర్థమైంది. జ్ఞానులకు ఆకాశ నక్షత్రము ద్వారా దేవుని వాక్కు బయలుపడింది. అలాగునే ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన ఈ గ్రంథములో ఉన్న ప్రతి మాట వలన నమ్ముచున్న విశ్వాసికి దేవుని వాక్కు అర్థమవుతుంది, అర్థం కావడం లేదా? అందుకే చూచుచున్నాము కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు.
చూచుచున్నాము కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఇప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించగానే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్లుగా మన జీవితములు ప్రియదేవుని పిల్లరా దేవుని ప్రేమకు చెప్పండి మనలోనికి కావలసినటువంటి ఆనందాన్ని తీసుకుని వస్తాయి. ఆయన ప్రేమ ద్వారా మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది, నక్షత్రము యాకోబులో ఉదయించగానే యాకోబు జీవితము ఎలాగూ మార్పొందిందో మన జీవితములు కూడా దేవుని వాక్కు వినబడినప్పుడు, దేవుని వాక్కు మనలో ప్రియ దేవుని పిల్లల ప్రశస్తమైన స్థానాన్ని సంపాదించుకున్నప్పుడు మన జీవితాలు కూడా ఏమవుతాయి? మార్పు చెందుతాయి. కనుక ఆ మార్పు అనేక మంది బిడ్డల్లో కలిగాయి. మనము వారిని చూద్దాం. ప్రియ దేవుని పిల్లరా చూడండి, నక్షత్రము ఉదయించినప్పుడు మొట్టమొదటిగా మనము చూస్తే ఆయాసము కలిగిన వారి హృదయమును బాగుపరిచేది ఈ నక్షత్రం. మన జీవితాల్లో కూడా చాలా ఆయాసాలు ఉన్నాయి కదా. ఏమ్మా, తిండిని బట్టి వచ్చే ఆయాసం, నిద్ర లేమిని బట్టి వచ్చే ఆయాసం, కొందరిలో ఆయాసాలు ఉంటే కొందరిలో ఆవేశాలు ఉన్నాయి. బహుశా ఈ శీతగాలికి ఎక్కువ శాతం మనుషులు ఏమొస్తాయి? ఆయాసం. ఆయాసం రాగానే డాక్టర్ ఏంటి సజెషన్ ఇస్తారు? అమ్మా, కాచి చల్లార్చిన నీటిని లేకపోతే గోరువెచ్చగా ఉన్న నీటిని త్రాగండి అని సజెస్ట్ చేస్తారు. అవునా? ప్రియ దేవుని పిల్లరా, ఆ యొక్క సజెషన్ ఎవరైతే పాటిస్తారో వారు ఆయాసము నుండి కొంచెము, అంటే పూర్తిగా వారిలో తగ్గిపోతుంది అని చెప్పను కానీ కొంచెం ఉపశమనం కలుగుతుంది. అంతేనంటారా? కనుక ప్రియ దేవుని పిల్లరా, ఆయాసము మన జీవితంలో కలిగినప్పుడు ఎలాగైతే డాక్టర్ యొక్క సలహాను పాటించి ఆరోగ్యదాయకమైన జీవితాన్ని జీవించగలుగుతామో, మనలో ఆవేశములు కలిగినప్పుడు, ఏంటి ఆవేశం? అప్పుడప్పుడు మన జీవితాల్లో ప్రియ దేవుని పిల్లరా నిందను బట్టి, శ్రమను బట్టి, కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఇంటిలో అసమాధానములను బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి, చెప్పండి, అన్ని బట్టీలే కాబట్టిలే కదండి. ఈ బట్టీలన్నీ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకేమొస్తుంది? ఆవేశం. ఆవేశము మనలో కలిగితే ప్రియ దేవుని పిల్లరా చెప్పండర్రా, ఆయాసం వస్తే డాక్టర్ సజెషన్ తీసుకున్నారు లేదా? ఇప్పుడు మనందరి డాక్టర్ ఎవరు? అమ్మ దైవజనులు రాశారు కదా, ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను వైద్యుండు తప్ప ఎవరు కావలే, యేసను వైద్యుండు తప్ప ఎవరు కావలే. నిజమేనంటారా? మన జీవితంలో యేసయ్య అనే వైద్యుడు తప్ప ఎవరు కావాలి? ఆ వైద్యుడిచ్చే సలహా ఏంటో తెలుసా? పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని దివారాత్రము ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటి ధన్యత? వారిలో కలిగిన ఆవేశములు వారిలో నుండి పోవాలి అంటే, ఆయాసములు వారిలో నుండి పోవాలి అంటే పరిశుద్ధ లేఖనాన్ని ఏం చేయాలట? అధ్యయనము చేయాలి, ధ్యానము చేయాలి, దాన్ని అభ్యాసము చేయాలి. ప్రియ దేవుని పిల్లరా, దీనిని అభ్యాసము చేసి అధ్యయనము చేసిన వారి జీవితంలో ఏముండదు? ఆవేశము. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏవి వారి జీవితంలోనికి రానే రావు. అప్పుడప్పుడు కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని తారుమారు చేస్తాయి. అటువంటి నిర్ణయం మనలోనికి రానియకుండా సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి మాట ఏంటి? దేవుని మాట, దేవవాక్కు. ఈ వాక్కు ఏం చేస్తుంది? మనలో ఉన్న ఆయాసములు, ఆవేశములు తొలగిస్తుంది. ఒక రోజున ప్రియ దేవుని పిల్లరా, మార్గాయాసము చేత ఇశ్రాయేలీలు ప్రియ దేవుని పిల్లరా పాత నిబంధనలో మనము చూచినట్లయితే వారి యొక్క ఆయాసములు దేవునికి దూరము చేసింది. అరణ్యములో వారికి ఏం కలిగిందట? మార్గ ఆయాసం.
మార్గములో కూడా ఏముంటాయి? అప్పుడప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఒక్కొక్క ప్రయాణం చాలా సులువుగా అనిపిస్తుంది. అరే వచ్చినట్టే లేదే అంటారు. మరికొన్ని ప్రయాణాలు ఎలా ఉంటాయి? అమ్మ గమ్యం దగ్గరగానే ఉంటది, కానీ మార్గములో ఆయాసములు కలుగుతాయి. బస్సు సరిగా అందదు, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ తీరా బస్సు వచ్చింది అంటే ఎక్కిన తర్వాత సీట్ ఉండదు, అవునా? అప్పుడు ఏం కలుగుతాయి మనలో? ఆయాసం, ఆవేశం. ఆవేశంతో సీట్లో ఉన్నవారిని ఏమంటామో తెలియదు, బస్ డ్రైవర్ని ఏమంటామో తెలియదు. అసలే గతుకుల రోడ్డు, ఇక మన పరిస్థితి ఎలా ఉంటది? అలాగే ఒక రోజున ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉంటే, ప్రియదేవుని పిల్లరా, అరణ్య మార్గములు వెళ్ళేటప్పుడు వారిలో మార్గాయాసములు ఎన్నో కలిగాయట. ఆహారము లేనందువల్ల, నీళ్లు లేనందువల్ల, ప్రియదేవుని పిల్లరు అలాగుననే వారికి మాంసాహారము దొరకనందువల్ల వారిలో ఏం బయలుదేరింది? ఆవేశం. ప్రియదేవుని పిల్లర, వారికి మార్గాయాసములు కలిగాయి. ఆ ఆయాసములు వారిలో విసుగుదల కలుగజేసింది, కొందరిలో సణుగు కలుగజేసింది, కొందరిలో గొడుగు కలుగజేసింది. ఆయాసం ఎప్పుడు చెడ్డదారిని పట్టిస్తుంది, ఆయాసం ఎప్పుడు ప్రక్కదారిని మనల్ని తొలగిస్తుంది. కానీ వారి ఆయాసములన్నిటినీ దేవాది దేవుడు తన యొక్క మేఘ నక్షత్రము ద్వారా, తన యొక్క అగ్నిదీప స్తంభమైన నక్షత్రము ద్వారా వారందరి మార్గాలు సరిచేశారా లేదా? పగలు మేఘస్తంభములోను, రాత్రి దీపస్తంభం అనే నక్షత్రములోను ఆనాటి ఇశ్రాయేలీలైన వారిని ప్రభువారు నడిపించి వారి ఆయాసములన్నీ తొలగించారు. అరణ్యములో ఆహారము మన్నా ద్వారా కురిపించి ఆయాసములు తగ్గించారు. మారాను మధురముగా మార్చి వారికి దాహార్తిని తీర్చే ఆయాసమును తగ్గించారు, అవునా? ఏమా మాంసము లేదు అంటే పూరేళ్ల పిట్టలను కురిపించి అరణ్యములో ప్రియదేవుని పిల్లరా వారి ఆయాసములు తగ్గించారు. అలాగే మన జీవితంలో చాలా ఆయాసములు ఉన్నాయి. రుణాన్ని బట్టి, వేదనను బట్టి. ఇదిగో ప్రియదేవుని పిల్లరా, ఈ మధ్యకాలములో రైతులందరికీ ఒక ఆయాసం కలిగింది. కలిగిందా, కలగలేదా? ఏమ్మా? తుఫాను వల్ల, ఏదో పేరు కూడా పెట్టారు దానికి, అమ్మా మోంతాన్ తుఫాన్ అంట. ఈ తుఫాన్ రైతులందరికీ ఏం కలుగజేసింది? ఆయాసం. కానీ కొందరి రైతుల కుటుంబాల్లో ఈ ఆయాసములు తీరినాయా, తీరలేదా? అమ్మో పంటలు ఏమైపోతాయో, ఒకవేళ పండిన పంట సరిగా కోతకు వచ్చే సమయానికి తుఫాన్ వచ్చింది కనుక పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ రుణము పాలైపోతామో, ఏ వేదన బాధలు పాలైపోతామో అని ప్రియదేవుని పిల్లరా చాలా మంది రైతులు ఎలుగెత్తి ఏడ్చారు. కానీ కొందరి జీవితాలలో ఈ తుఫాను ప్రియదేవుని పిల్లరా మేలును చేసింది, మరికొందరికి ఆయాసమే కలిగించింది. ఎవరి ఆయాసములు ఎలాగున్నా దేవుని వైపు చూచిన వారి యొక్క దుఃఖములు తీర్చబడ్డాయి. వారిలో ఉన్న సణుగులు, విసుగుదలలు, గొణుగులన్నీ ప్రియదేవుని పిల్లరా తీరిపోయినట్లుగా మనము ప్రియదేవుని పిల్లరి నక్షత్రము వైపు చూస్తే మనలో ఉన్న ఆయాసాలు కూడా తీరుతాయి. అలాగుననే ప్రియదేవుని పిల్లరా ఆనాడు మనము చూసినట్లయితే ఎస్తేరు గ్రంథములో తన యూదులందరినీ అనగా తన వారినందరినీ రక్షించుకోవడానికి ఎస్తేరులో కూడా ఒక చిన్న ఆయాసము కలిగింది. ఏంటి ఆయాసం? అమ్మా, యూదులందరి మీదకి వచ్చిన ప్రకటన, యూదులందరినీ హతము చేయాలనుకునే ప్రియదేవుని పిల్లల హామాను యొక్క ఆలోచన. అహష్వేరోషు దగ్గర నుండి ఒక ముద్ర వచ్చింది. ఆ ముద్ర జారీ చేయబడగానే ఆమెలో కలిగినటువంటి ఆయాసం. కానీ ఈమె యొక్క ఆయాసం ప్రియదేవుని పిల్లరా మనుషులను అభ్యంతరపరచలేదు, అలాగుననే తన్ను తానేమి పాడు చేసుకోలేదు. కానీ ఈమెలో ఉన్న ఆయాసము దైవ సన్నిధికి నడిపించింది. ఈ ఆయాసము మంచిదంటారా, చెడ్డదంటారా? దీనిని బట్టి ప్రియదేవుని పిల్లరా అంతటి దాన్ని నేను కాదు, కానీ దైవజనులలో కూడా అనగా మన తండ్రి, ఆత్మీయ తండ్రి గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ముంగమూరి దేవదాసయ్య గారిలో కూడా ఒక ఆయాసం ఉందట, అవునా? దగ్గు ఆయాసం ఉండేది. ఈ ఆయాసము ప్రియదేవుని పిల్లరా ఏ రోజు వాక్య పరిచర్యకు అడ్డు రాలేదట, దైవ ప్రార్థనకు అడ్డు రాలేదు.
అలాగుననే తనలో ఉన్నటువంటి రోగము, తనలో ఉన్నటువంటి బాధ ఎప్పుడు దేవునికి, దేవుని పనికి ఆటంకం రాలేదట. ఇప్పుడు దైవజనులో ఉన్న ఆయాసం మంచిదంటారా, చెడ్డదంటారా అమ్మా? దేవుని పని పాడు చేసేటటువంటిది, అది రోగమైనా, శరీర రుగ్మతైనా, బాధైనా, రుణమైనా, అప్పులైనా అపవాది క్రియలు అని గుర్తుపెట్టుకోండి. మనము ముందుగానే దానికోసం ఏం చేయాలా? ప్రార్థించుకుని సిద్ధపడాలి. కనుక ప్రియ దేవుని పిల్లరా, దైవజనుడు వాక్య పరిచర్య చేస్తూ ఉంటే తనలో ఉన్నటువంటి బలహీనత ఎప్పుడు అయ్యగారికి అడ్డు రాలేదట. మనుషులు ఎవరైనా ఏదైనా మాట మాట్లాడుతూ ఉంటే వారితో ఎక్కడైనా అనకూడని మాటో, అబద్ధముతో కూడిన మాటో ఏదైనా ఒకవేళ పలకవలసి వస్తుందేమో అని చెప్పి ప్రభు వైపు చూస్తే మరలా మనుషులతో మాట్లాడేటప్పటికి దైవజనుల్లో దగ్గు, ఆయాసం మొదలయ్యేదట. అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న ముసలి వారు, వృద్ధులు కూడా అలాగే దగ్గుతూ ఆయాసపడుతూ ఉంటే వాళ్ళు సరిగ్గా మనతో మాట్లాడతారా? ఒకవేళ మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామంటే సమాధానం వారి నుండి సరిగా వస్తుందా? రాదు. దైవజనుల్లో కూడా ఇలాగే ఉండేదట. ప్రియ దేవుని పిల్లరా, ఎస్తేరు విషయంలో మనము చూస్తే ఎస్తేరులో కూడా ఆయాసము కలిగింది. ఇదేంటి, ఇలాంటి రాజాజ్ఞ నా యొక్క వంశీకుల మీదకి, నా యొక్క జనాంగం మీదకి వచ్చిందేంటి అనే ఆలోచన ప్రియదేవుని పిల్లరా ఎస్తేరు యొక్క హృదయాన్ని కలిచివేసింది. ప్రియదేవుని సంగమా, దైవజనులు చక్కగా వ్రాస్తారు, తన వారిని రక్షించుటే తండ్రికిచ్చు పన్ను, తగినట్లు స్తుతి చేయుటే తండ్రికిచ్చు పన్ను. తిరిగి దేవునికి ఏ పన్ను చెల్లిస్తావు? నీ కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిన ఆయన రుణాన్ని ఎలా తీర్చుకుంటావు? మహీతలాన్ని ఏలడానికి పరలోకనాథుడుగా ఉండవలసిన దేవుడు, వేవేల సూర్య ప్రకాశ తేజో కాంతులు కలిగినటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీదకి పసిబాలుడుగా నీ ఒడిలోనికి, నీ హృదయ గుడిలోనికి వస్తూ ఉంటే ఆయన రుణాన్ని ఎలా తీర్చుకుంటావు? ఇదిగో నీ వారిని గురించి నువ్వు తలంచి స్తుతించుటే తండ్రికిచ్చు పన్ను, తగినట్లు స్తుతి చేయుటే తండ్రికిచ్చు పన్ను. నీ వారిని నీవు రక్షించుకోవడానికి, నీ వంశీకులను రక్షించుకోవడానికి, నీ ఇంటి పేరిట వారిని రక్షించుకోవడానికి దేవుడు, ప్రియ దేవుని పిల్లరా, నిన్ను ఎన్నుకున్నాడని గుర్తుపెట్టుకో. ప్రియ దేవుని సంగమా, నీ వారిని గురించే నీకు తలంపు లేకపోతే ప్రపంచమంతటిలో ఉన్న వారందరి కొరకు మారు మనసు దయచేయమని ప్రార్థించగలవా? ఏమ్మా, నీ బంధువర్గమే, నీ రక్త సంబంధికులే, నీ కుటుంబీకుల మీదే నీవు సరి అయినటువంటి ప్రేమ కలిగి నీవు ప్రార్థించలేకపోతే ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు తెలియని వారి కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అందుకే ఎస్తేరు తన జనాంగమును రక్షించుకోవడానికి తనలో ఒక ప్రియదేవుని పిల్లల ఆయాసమును తెచ్చుకుందట. ఆయాసం ఆమెను ఎక్కడికి నడిపించింది? దైవ సన్నిధిలోనికి. 3 దినములు ఉపవాసము చేయ శక్తిని తెచ్చుకుంది. 3 దినములు ఉపవాసముతో కూడిన భక్తిని నేర్చుకుని దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆమె యొక్క ఆయాసం తీరిందా, తీరలేదా? హామాను హతమార్చబడ్డాడు, తన జనాంగమునంతటిని రక్షించుకుంది, తనలో ఉన్న ఆయాసమునంతా తీర్చుకుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాను. మనలో ఈ యొక్క లోకపూరితమైనవి ఎన్ని ఆయాసములున్నా దైవావేశము అనేక మందిని రక్షిస్తుంది. నీలో ఉన్న దైవావేశము పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. అందుకే దేవుని ఎదుట నీకు కలిగి ఉన్న ఆయాసమును నీవు తీర్చుకో, ఆయాసము ఆనందముగా మార్చబడుతుంది. తరువాత మనము చూస్తే దారి తప్పినటువంటి జ్ఞానుల్లో ఒక ఆయాసం కలిగింది. ప్రియ దేవుని పిల్లరా, ఈ జ్ఞానులు 2 వస్త్రములు యేసు క్రీస్తు ప్రభు వారిని చూడడానికి వారు దారి మార్గమును నడుచుకుంటూ వస్తూ ఉన్న వారై ఉన్నారు. నడుస్తూ 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 ఒక చోటికి వచ్చిన తర్వాత వారికి హేరోదు గారి యొక్క కోట కనబడిందట. కోట కనబడగానే యూదుల రాజు పశువుల పాకలోనో, ఆ చిన్ని తొట్టెలోనో, ఆ బెత్లెహేములోనో ఎందుకు పుడతాడు?
రాజు కదా, పెద్ద కోటలో పుడతాడు అని వారి స్వంత ఆలోచన. దైవజనులు రాశారు కదా, స్వంత శక్తితో స్వంత బుద్ధితో నువ్వు ఎక్కడికి నడవలేవు అమ్మా, స్వామి చెంతకు చేరలేవు, ప్రభుని చెంతకు చేరలేవు, ప్రభుని గురించి ఆలోచించలేవు. అందుకే నీలో స్వంత బుద్ధి ఉండకూడదు. ప్రియ దేవుని పిల్లరా, సుబుద్ధి నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తుంది. అందుకే ఇక్కడ చూస్తే వారి స్వంత ఆలోచన హేరోదు కోటలోనికి నడిపించింది. కోటలో వారికి ఏం కలిగింది? ఆయాసం. ఎవరినైతే వెతుకుతూ వెళ్ళారో ఆ బాలుడు ఎక్కడ లేడు? కోటలో లేడు. రెండవదిగా హేరోదు గారు ఏమంటున్నాడు? అమ్మా, మీరు వెళ్ళి ఆయన్ని పూజించి మరలా తిరిగి వచ్చి ఆయన అడ్రస్ నాకు చెప్పండి అంటున్నాడు. లోపలేమో దురాలోచన పెట్టుకున్నాడు, దుష్ట నైజ స్వభావపు ఆలోచన కలిగి ఉన్నాడు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని జ్ఞానుల యొద్ద చూపిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, వీరిలో ఆయాసం కోటలో తీరలేదు గాని కోట నుండి బయటికి వచ్చి మరలా నక్షత్రము నడిపించిన దారిని వెళ్ళి పశువుల పాక దగ్గర ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగిందో ఆగిన చోటలో ప్రియ దేవుని పిల్లరా ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు బాలుడు అక్కడ అనగా యేసుక్రీస్తు ప్రభు అనే బాలుణ్ణి చూచినప్పుడు వారి ఆయాసము తీరింది. కనుక ప్రియ దేవుని పిల్లరా, వారు చూస్తూ ఉన్నాము కదా, లూకా సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనములో ఆయాసము తీరినటువంటి జ్ఞానులు ఏం చేశారట? ఆ ఇంటిలోనికి వెళ్ళి వారు తెచ్చినటువంటి బంగారమును బోళమును సామ్రాణిని కానుకలుగా సమర్పించారట. ఆనందం లేకపోతే అర్పణలు వస్తాయా? ఏమ్మా, ఆనందం లేకపోతే సమర్పణ కలిగిన జీవితం ఉంటుందా? అందుకే జ్ఞానుల్లో ఆయాసం ఉన్నంతసేపు వారి జీవితంలో అర్పణ బయటికి తీయలేదు, సమర్పణ కలిగిన హృదయంతో స్తుతించలేదు. కానీ ఎప్పుడైతే ప్రియ దేవుని పిల్లరా వారి ఆయాసము తీరిందో ఆ ఇంటిలోనికి వెళ్ళి వారు ఎవరినైతే అనుకున్నారో ఆ బాలుణ్ణి చూచారో ఇప్పుడు వీరి ఆయాసం తీరింది. ఇప్పుడు అర్పణలు ఏం చేస్తున్నారు? ఆ ప్రభువుకి సమర్పిస్తూ ఉన్నారు. అందుకే ఈ నక్షత్రం ఎలాగుంది? ఆయాసము తీర్చే నక్షత్రం. ఆయాసము కలిగినటువంటి హృదయాన్ని బాగుపరిచేటటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. మనలో ఎటువంటి ఆయాసములు ఉన్నవో ఈ కాలములో, ఆయాసం ఉంటే అనేకులను దేవుని సన్నిధికి మనం నడిపించలే. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచన ప్రకారం మనం చూస్తే ప్రియ దేవుని పిల్లరా, ఎవరు అనేకులను దేవుని తట్టు త్రిప్పుతారో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై అనేకులను ఏం చేస్తారట? ఆయన తట్టు తిప్పుతారు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఈ వాక్యము తట్టు తిప్పుతారు. వాక్యమై ఉన్న యేసయ్య తట్టు తిప్పేవారుగా ఉన్నారు. కనుక ప్రియ దేవుని పిల్లరా, సుబుద్ధి మనకేమిస్తుంది? ఆయన తట్టు తిరిగే వారినిగా చేస్తుంది. అందుకే ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మనము చూస్తే ఆయన తట్టు తిరిగారు గనుకనే జ్ఞానుల్లో ఆయాసము తీర్చబడింది, వారికి మంచి ఔషధము దొరికింది. ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఈ నక్షత్రముల వలె ఉండాలా వద్దా? ఆయాసము ఉంటే ఆత్మీయ జనాంగముగా ఎదగలే. ఆయాసము ఉంటే ఆత్మీయాభివృద్ధి మనలో ఉండదు. ఆయాసం ఉంటే అనేక మందిని క్రీస్తు తట్టు ఆకర్షించే వారముగా మనము నిలవబడలే. అందుకే మొదట మన ఆయాసములు తీర్చుకోవాలి, మనలో ఉన్న అవివేకమును కొట్టివేసుకోవాలి, అజ్ఞానమును తీసివేసుకోవాలి. ఆయాసము తీర్చుకుంటే ఏం చేయగలుగుతామట? ఏం చేయగలుగుతాం? అనేకులను దేవుని తట్టు త్రిప్పగలుగుతాం. అందుకే ప్రియ దేవుని పిల్లరా, మారాను మధురముగా మార్చిన ఔషధం ఏంటి అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనములో మనము చూస్తే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని నుండి అంకురములు ఎదిగి ఫలించును. కనుక ప్రియ దేవుని పిల్లరా, చిగురు అనగా ఒక చిన్న ఆకు కదండి. ఆకు మారా వంటి చేదు కలిగిన దాన్ని ఎలా మార్చింది? ఔషధంగా మార్చివేసింది. మన జీవితంలో ఈ చిరు లేక నక్షత్రం, ఈ చిన్న కాంతి, ఈ సన్నిధి కాంతి, ఈ యేసుక్రీస్తు ప్రభువును అక్షయమైన నక్షత్రం పుట్టుట వలన మన ఆయాసములు
ఎలా మార్చబడతాయి? ఔషధముగా మార్చబడతాయి. మారాలో చిన్న ఆకు ఔషధమైపోయింది. ప్రియ దేవుని సంగమా, ఎస్తేరు జీవితంలో ఒక చిన్న విందు. విందంటే ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉండేదాన్ని విందంటారు కదా. ఎస్తేరు చేసిన విందెంత? చాలా చిన్న విందు, అవునా? ఒక రాజుగారిని అలాగే మంత్రి గారైనా హామానుని ఇద్దరిని విందుకు పిలిచిందట. ఆ ఇద్దరికి విందు చేసింది. విందులో చక్కటి సందు దొరికింది. ఆ సందులో ప్రియదేవుని పిల్లరా చక్కగా మాట్లాడవలసిన దాన్ని చక్కగా ఆయాసము లేకుండా రాజుగారితో మాట్లాడింది. ఈమెలో ఉన్న ఆయాసం అంతా తీర్చబడిందా? తీర్చబడలేదా? ఎస్తేరు చేసిన చిన్న విందు ప్రియదేవుని పిల్లరా ఎస్తేరు జీవితంలో యూదులకు ఔషధమై కూర్చుంది. అవునంటారా? ఎస్తేరు జీవితంలో ఔషధం ఏంటి? ఈ చిన్న విందే. అలాగే జ్ఞానుల జీవితంలో ప్రియదేవుని పిల్లరా ఈ నక్షత్రము ఒక చిన్న విందుగా, ఒక చిన్న ఔషధముగా అగపడుతూ ఉంది. మన జీవితాల్లో కూడా ఔషధము కలిగిన ఆరాధన చేయండి, ఆరోగ్యదాయకమైన ఆరాధన చేయండి. మన దైవజనులు రాశారు కదా, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి. రాజగుని ఇశ్రాయేల్ రాజు, ఈ రాజున్న ఇంటికి చుక్క దారి చూపగా జేరి మ్రోకుచు ఆరాధించిన తూర్పు జ్ఞానుల పంక్తిలోకి రండి, జ్ఞానుల పంక్తిలోకి రండి, జ్ఞానుల పంక్తిలోకి రండి. మన జీవితాల్లో కూడా ఈ జ్ఞానుల పంక్తి వంటి పంక్తి మనలో ఉంటే మనలో ఉన్న ఆయాసములు కూడా ఏమవుతాయి? తీర్చబడతాయి. ఇప్పుడు ఆయాసం ఎలా మార్చబడుతుంది? ఆనందకరమైన ఔషధంగా మార్చబడుతుంది. అప్పుడప్పుడు అంటారు కదా, రాయబారిగా మధ్యవర్తిగా ఎవరైనా వెళ్ళి కబురు చెప్పేవాడు ఎలా ఉండాలట? ఔషధంలాగా ఉండాలంట, విషంలా ఉండకూడదు. కబురు చెప్పేవాడు ఔషధములాగా ఉండాలి. అంటే ఎదుటివాడిని బ్రతికించేటటువంటి మాట చెప్పాలి కానీ ఎదుటివాని యొక్క హృదయాన్ని బాధ పెట్టి గాయపరిచేటటువంటి మాటలు మన జీవితంలో ఉండకూడదు. నిజమైన క్రిస్మస్ ఆనందం దేని వల్ల కలుగుతుంది? దేవుని మాట, దేవుని వాక్కు. ఆ వాక్కు ఎవరి హృదయంలో నుండి బయలు వెళ్ళి ప్రియదేవుని పిల్లరా పెదవులతో పలకబడుతూ ఉందో వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ వెలుగుంటుంది, నిజమైన క్రిస్మస్ కాంతి ఉంటుంది. వారి ఆయాసములు తీర్చబడతాయి, ఔషధముగా వారు పని చేస్తారు. అందుకే ప్రియదేవుని పిల్లరా ఎస్తేరు ఒక ఔషధం, మారా ఒక ఔషధం, దేవుని మాట ఒక ఔషధం. ప్రియదేవుని పిల్లరా జ్ఞానులకు నక్షత్రం ఒక ఔషధం. ఈ పంక్తిలో నీవు దేనిలో ఉంటావో ఒక ఔషధము వలె ప్రియదేవుని పిల్లర పని చేయుటకు తీర్మానము చేసుకో. రెండవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 వచన భాగములో మనము చూసినట్లయితే అధైర్యము కలిగినటువంటి హృదయమును ఉత్సాహపరిచేటటువంటి నక్షత్రం. ఈ నక్షత్రం ఎటువంటిదట? అధైర్యము కలిగిన వారి యొక్క హృదయాలను ఉత్సాహపరిచేది. దేనిని బట్టి అధైర్యం వచ్చిందో చూద్దాం. 8వ అధ్యాయం 1 వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. చాలండి. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. కుష్ఠరోగి వచ్చాడట. వచ్చిన కుష్ఠరోగి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా ఇప్పుడు క్రిస్మస్ లో కూడా ఏముంది? స్వస్థత. అయ్యగారు చాలా సార్లు మనకు చెప్తూ, ఏ ఇంటిలో అయితే రుణము కలిగిన వారి జీవితాల్లో రుణము ఎప్పుడు తీర్చబడుతుందో అప్పుడే నిజమైన క్రిస్మస్. అంతేనా? ఒక వ్యసనాక్రాంతుడు ఎప్పుడైతే తన వ్యసనములన్నిటిని మానివేసుకుని కుటుంబానికి అండగా నిలబడతారో అప్పుడే క్రిస్మస్. అవునా?
ప్రియ దేవుని పిల్లరా, ఒక అనారోగ్యవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యము కలిగిన వాడుగా ఎప్పుడు తయారవుతాడో, స్వస్థచిత్తుడవుతాడో అప్పుడే క్రిస్మస్. సంతానం లేమి కలిగినటువంటి వ్యక్తులలో ఎప్పుడు ప్రభు ద్వారా దేవుని యొక్క వాక్కు వినబడి, ప్రియ దేవుని పిల్లరా, ఎలిజబెతమ్మ జకర్యాలకు కలిగినట్లుగా వారిలో ఒక సంతానము ఉద్భవిస్తూ ఉందో అప్పుడే వారికి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. వివాహము కాని వారి జీవితాలలో సరి అయినటువంటి జతను ఏర్పాటు చేసి ఘనమైన వివాహమును దేవుడు ప్రియ దేవుని పిల్లల జతకు కలుగజేసినప్పుడే వారి జీవితాల్లో నిజమైన క్రిస్మస్. అవునా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనుక ప్రియ దేవుని పిల్లర, ఇప్పుడు కుష్ఠరోగి జీవితములో కూడా ప్రియ దేవుని పిల్లర క్రిస్మస్ ఆనందము లేదు, క్రీస్తు ఉద్భవించినటువంటి ఆనందము లేదు, దేవదేవుని ఆరాధించేటటువంటి ఆనందకరమైనటువంటి ఆరాధన లేదు. కనుక ప్రియ దేవుని పిల్లలు ఇప్పుడు ఈ కుష్ఠరోగి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకన్నాడు ఈ మాట? నీకు ఇష్టమైతే అని. అమ్మా, నీకు ఇష్టమైతే అని ఎందుకు అంటున్నాడు? కుష్ఠరోగి అంటే ఎవరికి ఇష్టం లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, అన్నదమ్ములు విడిచిపెట్టేశారు. ఒకవేళ వివాహమైతే భార్య బిడ్డలు కూడా ఈ కుష్ఠరోగిని విడిచిపెట్టి ఊరి వెలుపలికి పంపించేశారు. నువ్వు ఊరిలో ఉండడానికి కానీ, ఇంటిలో ఉండడానికి కానీ, మా దగ్గర ఉండడానికి కానీ నీవు అర్హుడవు కాదు. నీ ఒంటి మీద ఉన్న రోగం అటువంటిది. నీ జీవితం ఒక పాప జీవితం, శాపపూరితమైనటువంటి జీవితం. కనుక నీవు మాతో కలిసి ఉండడానికి అర్హుడవు కావు. నీవంటే మాకు ఇష్టం లేదు. నీ మీద ఉన్నటువంటి రోగాన్ని బట్టి నీవు మాకు అసహ్యుడవు అని ఇంటివారు, అయినవారు, కానివారు అందరూ ఈ కుష్ఠరోగిని ఏం చేశారట? విడిచిపెట్టేశారు. ప్రియదేవుని సంగమా, విడిచిపెట్టబడినటువంటి కుష్ఠరోగికి ప్రభువారు తారసపడగానే ప్రభుని అడుగుతున్నాడు, ఇక్కడున్న మనుషులకి ఎవరికి నేను ఇష్టం లేదు నాయనా. నన్ను కన్నవారికి ఇష్టం లేదు, నేను కట్టుకున్న వారికి ఇష్టం లేదు, నేను కనుక్కున్న వారికి కూడా నేనంటే ఇష్టం లేదు. నీకైనా ఇష్టం ఉందా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి. ఈ రోజున మన జీవితాల్లో ప్రియదేవుని పిల్లర, మనమంటే ఇష్టపడని వారెందరో ఉన్నారు, మనకంటూ ఇష్టం లేని వారెందరో ఉన్నారంటారా? ప్రియదేవుని సంఘమా, మనము ఇష్టం లేకపోయినా, మనకి ఎవరు ఇష్టం లేకపోయినా, మనమంటే ఎవరికి ఇష్టం? నీకిష్టులైనట్టి లోకవాసులకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా, రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా, ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇష్టం? అమ్మా, కుష్ఠరోగికి దేవుడంటే ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం. అందుకే యేసయ్య మాట వినగానే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడో, ఏ కొండల్లో, ఎక్కడ, ఏ ఊరి వెలుపల ఉన్నాడో యేసయ్య ఆ దారిని వస్తున్నాడని ఎరిగి ఆయన మాట కోసం ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తూ వచ్చేయమంటున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నన్ను శుద్ధినిగా చేస్తే నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను పూజిస్తాను, నిన్ను పూజించేవాడిగా తయారవుతాను అని బహుశా మనసున ప్రార్థిస్తున్నాడేమో. వెంటనే ప్రభువారి నుండి ఒక మంచి సమాధానం వచ్చింది. ఏంటా సమాధానం? అమ్మా, నాకిష్టమే, నాకిష్టమే. ఏమంటున్నాడు? అందరి ఇష్టం లేనివాడు కదా, నేను కూడా నిన్ను ఎందుకు ఇష్టపడాలబ్బాయి అన్నారా? ఏమన్నారా? అనలేదు. అందుకే ప్రియ దేవుని సంగమా, ఎందరు మనల్ని విడిచిపెట్టినా, ఎందరికి మనము ఇష్టం లేకపోయినా, మనమంటే ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం, ఆయనకు ఇష్టం. ఆయన కుమారుడైన, ఒక్కగానొక్క కుమారుడైన, అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుకి మనమంటే ఇష్టం. అందుకే ఆయనకి ఇష్టలైనటువంటి లోకవాసులకు
ఏముందట? శాంతి ఉంది, సమాధానం ఉంది. కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవాది దేవుని సంఘములో ఉన్న మనందరము ఆయనకు ఇష్టం. ఇప్పుడు కుష్ఠరోగికి ఏం కలిగింది? స్వస్థత. ప్రభువుకి ఇష్టం అవ్వగానే, నాకు ఇష్టమే అని చెప్పగానే, ఇప్పుడు కుష్ఠరోగి అంటే ఎవరికి ఇష్టం లేదు? రోగానికి ఇష్టం లేదు. అర్థమైందా? ఏమ్మా, ఎవరికి ఇష్టం లేదు? రోగానికి ఇష్టం లేదు. యేసయ్యకి ఎప్పుడైతే ఇష్టపడతామో, యేసయ్య మనల్ని ఎప్పుడైతే ఇష్టపడతారో, అప్పుడు ప్రియ దేవుని పిల్లరా, మనలో పాపానికి తావు లేదు, రోగానికి తావు లేదు, రుగ్మతకు తావు లేదు, లోకాశలకు చోటు లేదు, రెండవ మరణానికి తావు లేదు. ఉందంటారా? ఏమ్మా, అందుకే ఎవరిని ఇష్టపడుతున్నావు? ఈ లోకములో ఉన్న వారిని నీవు ఇష్టపడితే ఒక్కొక్కసారి వారి మాటలు మన హృదయాన్ని ఏం చేస్తాయి? గాయపరుస్తాయి, మరణానికి అప్పగించేస్తాయి, నిందలకు అప్పగించేస్తాయి, అవమానములకు అప్పగించేస్తాయి. తుదకు ఈ బ్రతుకెందుకు? నా భర్తే నన్ను చీదరించుకుంటున్నాడు, నా భార్యే నన్ను త్రోసేస్తుంది, నా బిడ్డలే నన్ను కానివారిగా చూస్తున్నారని నువ్వేం చేస్తావు? తుదకు నీ యొక్క ఆత్మను మరణానికి అప్పగించేసుకుంటావు. బహుశా కుష్ఠరోగి యొక్క జీవితంలో ఇవన్నీ కలిగి ఉన్నాయేమో. వీటిని అన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభువారిని అడుగుతున్నారు, నీకు ఇష్టమేనా? ఇప్పుడు బహుశా బ్రతకడానికి ఒక చిగురు పుట్టింది కదా. కుష్ఠరోగి మనసులో ఒక ఆశ పుట్టింది, నన్ను ఇష్టపడేవాడు ఈ లోకంలో ఒక్కడున్నాళ్లే, చాలే, ఈయన కోసమైనా బతికేద్దాం, ఈమె కోసమైనా బతికేస్తాం. అప్పుడప్పుడు కొందరు స్త్రీల నోట ఈ మాట వింటా ఉంటారు, ఏమోలేమ్మా, కుటుంబంలో ఎవరు ఎలా ఉన్నా బిడ్డల్ని కనుక్కున్నాను గనుక, బిడ్డల కోసం, ఆ బిడ్డలు మన ఊపిరి, ఆ బిడ్డలు మన ఆశ, ఆ బిడ్డలు మన యొక్క చిగురు కదండి. కనుక ఆ చిగురే పుట్టింది ఎవరిలో? కుష్ఠరోగిలో. ఆ చిగురు వంటి స్వభావం ఎప్పుడైతే తనలో మొలకెత్తిందో, ఇక నేను జీవించవచ్చు. ఎవరి కోసం? యేసయ్య కోసం జీవించవచ్చు. ఎవరి కోసం జీవించినా జీవించకపోయినా నా యేసు కోసం బ్రతుకుతా, నా యేసయ్య కోసం నేను జీవిస్తా అనుకున్నాడో ఏమో కుష్ఠరోగి, వెంటనే తనలోనికి స్వస్థత రాగానే గంతులు వేసుకుంటూ ప్రభుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకములో ఎవరో ఏదో అన్నారని దయచేసి నీ క్రిస్మస్ ఆనందాన్ని ఎన్నడూ పోగొట్టుకోవద్దు. క్రీస్తు ప్రభు యొక్క ఆరాధనను పోగొట్టుకోవద్దు. ఆయన్ని ఆరాధించటం మానవద్దు. ఆయన నీ జీవితంలో ఒక వెలుగుగా వచ్చారు, నీకు సంతోషాన్ని నింపడానికి, అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యమైనటువంటి శుభవాక్కును నీకు పలకడానికి, రక్షణ ఆనంద భాగ్యాన్ని నీకు ఇవ్వడానికి క్రీస్తు ప్రభు నాకిష్టమే అంటున్నాడు. పాపిని పరిశుద్ధుడిగా మారుస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, నిన్ను రోగశయ్య మీద ఉన్న నిన్ను, మరణశయ్య మీద ఉన్న నిన్ను లేవనెత్తుకుని తన హక్కును చేర్చుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు. అటువంటి దేవాది దేవుణ్ణి నీవు కూడా చేర్చుకోగలిగితే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. అందుకే కుష్ఠరోగిని నాకు ఇష్టమే అని ప్రభు చెప్పగానే గంతులు వేసుకుంటూ బ్రతికేశాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, తనలోనికి ఒక ధైర్యం వచ్చేసిందట. ఏంటా ధైర్యం? బహుశా ఇప్పటి వరకు ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం ఇల్లు కట్టాలి, ఎవరి కోసం అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటున్నావేమో. అనుకున్న వారు కూడా ఉన్నారు ఇక్కడ, లేరా? నేను ఎవరి కోసం బతకాలండి? యేసయ్య కోసం బతుకుతావా? యేసయ్య నీ కోసం బ్రతకడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బ్రతకడమే కాదు, నిన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి యేసయ్య కోసం బ్రతకవా? కుష్ఠరోగి భార్య కోసమో బిడ్డల కోసమో బ్రతకడం లేదు. బహుశా యోబు గారిని కూడా అందరూ విడిచి వెళ్ళిపోయారు. మరి ఎవరి కోసం బతకాలి యోబు గారు? బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ప్రియదేవుని పిల్లల అంతస్తులను పోగొట్టుకున్నాడు, కలిగినటువంటి పస్వాదులను భాగ్యాలను పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు, అక్క చెల్లెండ్రను పోగొట్టుకున్నాడు. తనకు కలిగిన రోగాన్ని బట్టి ఆస్తున్నప్పుడు, అందమున్నప్పుడు అందరూ ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారి కోల్పోగానే అందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు ఎవరికి దగ్గరగా ఉన్నాడు? అమ్మా, యోబయ్య గారు దేవునికి దగ్గరగా ఉండి ఏమంటున్నారు? యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. ఎంతగా స్తుతించాడో. ప్రియ దేవుని సంగమా, నిజమైన క్రిస్మస్ ఆనందం యోబులో ఎప్పుడు కలిగింది? ఆ? రోగం వచ్చి అన్నీ పోయిన తర్వాత, అందరూ విడిచిపెట్టేసిన తర్వాత ఎవరు తన పక్షాన ఉంటారో అర్థమైంది. తుదకు భార్య కూడా విడనాడి వెళ్ళిపోయింది కదా. ప్రియదేవుని సంగమా, ఈ లోకము లోకస్తులు అందరూ విడనాడిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని పలికిన దూతల యొక్క పరిశుద్ధ దేవుడు మనందరి పక్షమున ఎలా ఉన్నారట? ఇష్టుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇష్టుడుగా ఉన్నాడు. కనుక నీలో అధైర్యాన్ని తెచ్చుకోవద్దు, ధైర్యముగా ఉండు. నీ దేవుడు ధైర్యము కలిగిన వాడు. ఆయనను వెంబడించుచున్న నీవు కూడా ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. ధైర్యముతో దేవుని నీవు ఆరాధించగలిగితే, ప్రియ దేవుని పిల్లల భక్తులు రాశారు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. ఎవరట? అమ్మా, గుండె చెదరిన వారిని. అధైర్యం వస్తే గుండె చెదిరిపోతుంది కదా. పేతురు నీళ్ల మీద నడిచినప్పుడు ఒక రోజున ప్రియ దేవుని పిల్లరా తన వైపు తాను చూచుకున్నాడు, తన గుండె చెదిరిపోయింది, అధైర్యం వచ్చింది. ఎప్పుడైతే ప్రభు వైపు చూచాడో మరలా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రభు వారి దగ్గరకు చేరగలిగాడు. కనుక ధైర్యము మనల్ని ముందుకు నడిపిస్తుంది, అధైర్యము అధః పాతాళానికి మనల్ని దిగలాగుతుంది. అందుకే ధైర్యము కలిగి ఉంటే, ధైర్యముతో దేవుణ్ణి ఆరాధిస్తే, మనం కూడా తెలుగు క్రైస్తవ కీర్తనలో దైవజనులు మనకు రాశారు, ధైర్యశాలురదే క్రిస్మస్ అంట. ఎవరిది? ఇప్పుడు ఆమెనంటే ఎవరు తోడు లేకుండా ఎంతమంది ఇంటికి వెళ్ళిపోతారు? ఒకసారి టైం చెప్పండి అమ్మగారు అంటారా? ఏమ్మా, ఎవరు తోడు లేకుండా ఒంటరిగా ఎంతమంది ఇంటికి వెళ్ళిపోతారు? ఆమేన్. కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మూడవదిగా మనము చూసినట్లయితే కీర్తనలు 8వ కీర్తన 4వ చరణములో మనము చూసినట్లయితే, అర్హత లేకపోయినా ఆధిక్యత ఇచ్చేటటువంటి నక్షత్రం. ఇదే నక్షత్రం అట? అర్హత లేకపోయినా ఆధిక్యతను ఇస్తుంది. చదువుతారా? 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. వాడేపాటివాడు. చూడండి, మనల్ని జ్ఞాపకం చేసుకుంటకు ఈ మనుషుడే పాటివాడు. ఆయువు లేనివాడు, అమ్మా, శ్రమ కలిగిన వాడు, వేదన కలిగిన వాడు, నిత్యము కన్నులలో దుఃఖం కలిగిన వాడు, ఎంత సంపాదించినా సంతృప్తి లేనివాడు. ఈ మనుషునికి ఎన్ని పేర్లు ఉన్నాయో. ఏది చేయొద్దంటామో అదే చేయువాడు, ఏది తినొద్దంటారో అదే తినేవాడు, ఏది వద్దు 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 అని చెప్తామో, ఏది చిక్కని చెప్తామో. అమ్మా, ఒక రోజునట ప్రియదేవుని సంగమా, ఒక తల్లి స్కూల్కి వెళ్ళే పిల్లోడికి ఇలా చెప్పిందంట, నాన్న నాన్న, మన వీధిలో ఇన్ని సంవత్సరాలకి తార్ రోడ్లు వేస్తున్నారా, జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడంటే ప్రియదేవుని సంగమా తారు పూయటానికి ఏవేవో మిషన్స్ వచ్చాయి. నా చిన్నతనంలో రోడ్డు ప్రక్కన తారు డబ్బాలు పెట్టి దాని కింద కట్టి పుల్లలు పెట్టి తారు డబ్బాని కరిగించేవారు మంటతో. అవునా? అదేమో తారు ఏం చేసేది, కారిపోతా ప్రవహిస్తూ ఉండేది. ఒక ప్రక్కేమో అది కారిపోతూ ఉన్నా, ఒక ప్రక్కేమో వారు ఏం చేసేవారు, ఆ డబ్బాలో ఉన్న తారును కంకర కలిపి తారు రోడ్లు వేసేవారు. అయితే అటువంటి సందర్భంలో ఆ తల్లి ఆ బిడ్డకు చెప్తుందట, నువ్వు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు దయచేసి ఎప్పుడూ కూడా ఆ తారు డబ్బాలో చేయి పెట్టకరా నాన్న, ఆ తారు అంటుకుంటే వదలదు అంటే, రోజు కూడా వాడు అంటున్నట్టు సరే మమ్మీ, అలాగే మమ్మీ అని చెప్తూ రోజుకి స్కూల్కి వెళ్తూ ఉన్నాడట, వస్తూ ఉన్నాడట. చక్కగా ప్రియదేవుని పిల్లలు వెళ్తూ ఉన్నాడు. ఏది వద్దంటామో అది మనకు బుర్రలు ఏమవుతూ ఉంటుంది, ప్రతిరోజు గిర్రని తిరుగుతూ ఉంటుంది. వీడికి కూడా అలాగే తిరుగుతుందంట. ఏమని? మా అమ్మ ఎందుకు తారు డబ్బాలో చెయ్యట్టొద్దంది, మా అమ్మ ఎందుకు ఇలా చెప్పింది, వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఆ తారు రోడ్డు మీద ఉన్న తారులో నువ్వు ఎప్పుడు చేయి పెట్టొద్దురా అని చెప్పిందట.
ఆ మాట ఏం చేస్తుంది? స్కూల్కి వెళ్ళి పాఠాలు వింటున్నా, ప్రియదేవుని పిల్లరా, బయటకు వచ్చి ఏమైనా కొనుక్కుని తింటా ఉన్నా, మరలా సాయంకాలం తిరిగి ఇంటికి వస్తా ఉన్నా, మమ్మీ ఎందుకు చెప్పింది, మమ్మీ ఎందుకు చెప్పింది అని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఆలోచించాడట. 4 రోజులు పాపం పెట్టకుండా కంట్రోల్ చేసుకున్నాడు మనసుని. 5వ రోజు వచ్చేసరికి అసలు ఎందుకు పెట్టొద్దో, పెట్టి చూస్తే ఏం జరుగుద్దో చూద్దాం అనుకున్నాడట. ఆ రోజున చక్కగా ప్రియదేవుని పిల్లరా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి వాళ్ళ అమ్మ చక్కగా ఇంటికి స్కూల్కి పంపింది. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాడు ఈ చిన్నోడు. వచ్చేటప్పుడు వీడిలో ఒక ఆలోచన ఉంది కదా, ఈ ఆలోచన బుర్రలో తిరుగుతా ఉంది. తిరుగుతా ఉన్నటువంటి ఈ మాటను పట్టుకొని వచ్చేటప్పుడు ఇంకా కాస్త ఇల్లు దూరం ఉందనగానే చూద్దామనుకొని ప్రియదేవుని పిల్లరా ఈ చూపుడు వేలుతో తారు డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ డబ్బాకున్నటువంటి తారుని వేలుకు అంటించుకున్నాడట. ఎప్పుడైతే ఆ వేలు అలా పెట్టగానే ఆ తారు డబ్బాకున్న తారు ఏమైంది? వేలుకు అంటుకుంది. అంటుకుంటుందని వీడికి తెలుసా? అంటుకోకముందు తెలియదు కదా, అంటుకున్నాకే తెలుస్తుంది ఏదైనా. కనుక ఎప్పుడైతే ఇది అంటుకుందో, అంటుకున్న దాన్ని ప్రియదేవుని పిల్లరా చూసి ఎలా పోద్దో అని అప్పుడప్పుడు మనం కూడా ఒంటి మీద పెన్ను గీతలో చదువుకున్నప్పుడు ఏవేవో రీఫులతో గీతలు గీసేసుకుంటా ఉంటాం. ఆ గీతలు గీసుకున్నప్పుడు చూడండి, ఈ వేలుతో ఏం చేస్తాం? ఇలా నలుపుతూ ఉంటాం. వీడు కూడా ఏం చేశాడట, ఈ వేలుకు అంటుకున్న దాన్ని ఈ వేలుతో ఇలా అంటం మొదలు పెట్టాడట. ఈ తారు ఏమైంది? చూపు వేలుకున్నది బొటన వేలుకు అంటుకుంది. దీన్ని పోగొట్టుకోవాలని మొత్తం ఉన్న 5 వేళ్లతో ఇలా రుద్దడం మొదలు పెట్టాడట. రుద్దడం మొదలు పెట్టగానే ఏమైంది? వేళ్ళన్నిటికి అంటుకుంది. ఏం చేయాలి? నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి అమ్మా? ఏం చేస్తాం? నెక్స్ట్ ఏం చేస్తాం? మనకున్న అలవాటు పెన్ను గీతలు నలిపితే పోకపోతే ఏం చేస్తాం? తల నూనె ఉంటుంది కదా తలకి, ఆ నూనె అయినా ఒకవేళ పోతాయి అని ఏం చేస్తాం? తలకు రుద్దుకుంటాం. అలాగే వీడు ఈ తారంటిన దాన్ని తలకు రుద్దడం మొదలు పెట్టాడట. ప్రియదేవుని పిల్లలు తలకు రుద్దినా ఇది పోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా చేస్తుండగానే ఇల్లు వచ్చేసింది. ఇల్లు రావడంతో కొంచెం భయం పట్టుకుంది వీళ్ళ. అమ్మ చెప్పింది, వద్దంది, చెయ్యి పెట్టొద్దంది. వేలు పెట్టాను, వేలు చెయ్యి కంటుకుంది, ఏం చేయాలి? తలకు రుద్దుకున్నాను, తలలో రుద్దినా పోలేదు అని ఏం చేశాడట, వెనకాల చెయ్యి ఇలా పెట్టుకొని ఇంటికి వచ్చాడు. ఆ బుక్స్ బ్యాగ్ పక్కన పడేశాడు. ఇంతలో 4 రోజుల నుంచి నా కొడుక్కి నేను చెప్పిన మాట వింటున్నాడు, ఏది చేయొద్దన్నానో అది చేయకుండా చక్కగా ఇంటికి వస్తున్నాడని వాళ్ళమ్మట అప్పుడే బాగా నెయ్యి దట్టించి చక్కగా సున్నుండలు చేసి పెట్టిందంట కొడుకు కోసం. డబ్బాలో దాచింది. నా కొడుకు ఎప్పుడు వస్తాడా, ఈ సున్నుండ వాడికి ఎప్పుడు ఇద్దామా అని తల్లి ఎదురు చూస్తుంది. వీడు ఆ రోజు ఏం చేశాడు? తారు డబ్బాలో ఏలెట్టి తారంటించుకొచ్చాడు. ప్రియదేవుని పిల్లరా ఈ చెయ్యి వెనకాల పెట్టుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాట. రాగానే అమ్మ సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఆమె చేతిలో ఉన్న సున్నుండను, నానా నీకోసం చక్కటి సున్నుండలు చేశాను రా, దా ఇదిగో తిందువు గాని అని చెప్పి వెంటనే ఆ తల్లి చేతిలో నుండి కొడుకు ఇవ్వబోతుంటే వెంటనే ఎడం చేయి పట్టాడట. ఏం చేశాడు? ఎడం చేయి పట్టాడు. బహుశా ప్రియదేవుని పిల్లలు ఎడం చేతితో తీసుకుంటే ఊరుకుంటామా? ఏదైనా ఊరుకోం కదా. నీ కుడి చేపట్టు అంటాం కదా. తల్లి కూడా ఏం చేసింది? అరే ఎడం చేపడతావేంట్రా అని చెప్పి గద్దించి నీ కుడి చేతిని చాపు ఇస్తానందట. వీడేం చేస్తున్నాడు? ఈ చేతిని వెనకాలే పెట్టుకుంటున్నాడు. ఈ చేతిని వెనకాల దాచేస్తున్నాడు. తల్లి మాటికి అడుగుతూ ఉంటే వీడు చేయి చాపటం లేదు. వెంటనే తల్లి అంటుందట, ఏమైందిరా చేతికి ఏమైంది? ఇదిగో నా చేతిలో సున్నుండుంది, చక్కగా బాగా నెయ్యి పోసాను రా, మంచి బెల్లం వేసాను రా, నీకోసమే చుట్టా, చక్కగా తిందువు గాని నీ చేపట్టమ్మా అని బతిమాలుతుందట. ఎంత బతిమాలినా వీడు కుడి చేతిని చాపడం లేదు, ఎడం చేతిని చాపి చూపిస్తున్నాడు. ఆ చేతికి ఏమైందో చెప్పు అని తల్లి మాటికి రెట్టించి అడుగుతూ ఉంటే వీడేం చేయాలో అర్థం కాక వెనకాల నిక్కరక రాయడం మొదలు పెట్టాడట. తలకి రాశాడు, వేళ్ళకి అంటించుకున్నాడు, వేళ్ళన్నీ రుద్దాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే ఇక పుత్తికి రుద్దుకోవడం మొదలెట్టాడు.
ప్రియదేవుని పిల్లరా, నిక్కరగా అదే పనిగా రుద్దుతున్నాడట. ఈ పైనున్న నలుపు, చేతికున్న నలుపు నిక్కర కావడం మొదలుపెట్టింది. ఎంత రుద్దినా వేళ్ళకున్నది పోతుందా? ఇక అమ్మ సహించలేక ఆ చేతిని లాక్కుందట ముందుకి. లాగ్గానే ఏం కనబడింది? వేళ్ళకంటుకున్న తారంతా కనబడింది. అప్పుడు వెంటనే తల్లందట, ఏం చేసావురా, ఇలా అంటించుకున్నావు? నేను ఏదైతే వద్దన్నానో దాన్నే చేసావు నువ్వు. దాన్ని చేసావు. ఎందుకు అంటించుకున్నావు అంటే, అమ్మా నువ్వు వద్దన్నావు కదా, 4 రోజుల నుంచి నా బుర్రలో అదే తిరుగుతుంది. నేను ఎందుకు వద్దన్నావో, ఒకవేళ అంటించుకుంటే ఏం జరుగుద్దో నేను దాన్ని తెలుసుకోవడానికి అంటించుకున్నానమ్మా అంటే, సరేలే నా దగ్గర ఒక తాయిలం ఉందిలే, దీన్ని పోగొట్టుకునే మంచి ఔషధం నా దగ్గర ఉందిలే. అమ్మా తలకు రుద్దుకున్నానమ్మా అయినా పోలేదు, నూనె వేసి రుద్దానమ్మా అయినా పోలేదు, వెనకాల నా కాళ్ళకేసి రుద్దుకున్నాను, వెనకాల రుద్దుకున్నాను, అయినా సరే ఇది నన్ను వదలలేదమ్మా అని ఓ ఎక్కెక్కి ఏడుస్తున్నాడట. ఏడవకురా, ఎందుకు ఏడుస్తావు? నేను ఏదైతే వద్దన్నానో నువ్వు దాన్ని చేసావు, కానీ దీన్ని పోగొట్టేటటువంటి గొప్ప ఔషధం నా దగ్గర ఉంది. నువ్వు ఏడవద్దు, దుఃఖించొద్దు, చింతపడొద్దు అని చక్కగా ఇంటి వెనకటి పెరట్లోనికి తీసుకుని వెళ్ళి, తారు ఎలా పోద్దమ్మా? మనందరికీ తెలిసినటువంటి గొప్ప ఆలోచన ఏంటి అంటే, కిరోసిన్ పోస్తే ఆటోమేటిక్గా తారు వదిలిపోద్ది. వెంటనే తల్లట చక్కటి ఆ మెట్ల కింద ఉన్నటువంటి కిరోసిన్ డబ్బా తీసి వేళ్ల మీద పోసి చక్కగా కడగడం మొదలుపెట్టిందట. కొద్ది కొద్దిగా పోస్తుంది, వేళ్లకున్న తారేమవుతుంది? వదిలిపోతూ ఉంది. వదిలిపోగానే కేరింతలు కొడుతున్నాడట. ప్రియదేవుని పిల్లలు సంతోషిస్తున్నాడట. పోనీలే, నా కొడుకు అంటించుకుంటే అంటించుకున్నాళ్లే, కానీ నా దగ్గర పోగొట్టే ఔషధం ఉంది కదా అని తల్లి సంతోషిస్తుంది. నేను అంటించుకొచ్చినా నా తల్లి నన్ను చక్కగా మరలా మెరుగుదిద్దుతుంది, నాలో ఉన్నటువంటి ఈ యొక్క బలహీనతను తొలగిస్తుందనే సంతోషం ఎవరికి కలిగింది? ఈ కొడుక్కి కలిగింది. ఇప్పుడు తారు పోయింది, చక్కగా సబ్బు పెట్టి చేతిని కడిగింది, తనకున్న బట్టలన్నిటిని మలినాన్నన్నిటిని తొలగించింది. ఇప్పుడు మంచి బట్టలు వేసి తిరిగి ఆ సున్నుండం తన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఎలా తింటాడు? ఆనందముగా తింటాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదువుకుంటాం, మొదటి అధ్యాయం 7వ వచనములో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచించును. శిక్ష ఖచ్చితం. సున్నుండా అప్పటికు అరగంట ముందు తినేసేవాడు కదా వీడు. ఈ పాపాన్ని అంటించుకోవడం వల్ల, ఈ బురదను అంటించుకోవడం వల్ల, ఈ యొక్క తారును అంటించుకోవడం వల్ల దాన్ని కడిగి శుద్ధి చేసి మరలా నూతనమైన బట్టలు వేసేసరికి ఆలస్యమైందా అవలేదా? మనము చేసిన పాపపు స్థితులను బట్టి ఎప్పుడో ప్రియదేవుని పిల్లర పరిశుద్ధవంతమైన జీవితంలో జీవించవలసిన మనం అర్హతను కోల్పోయాం. అర్హత లేకపోయినా ఈ రోజున యేసయ్య రక్తం మనలను ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేసి ఏమిస్తుంది? ఆధిక్యతనిస్తుంది, అంతస్తును పెంచుతుంది. అందుకే ప్రియదేవుని పిల్లర అర్హత లేకపోయినా మనలకు దేవుని కృప అర్హతనిస్తుంది. ఆయన కృప ద్వారా మనం అర్హులమయ్యాం. అందుకే ప్రియ దేవుని సంగమా, ఈ నరపుత్రుణ్ణి ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? తల్లి లాంటి యేసయ్య, తండ్రి లాంటి యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు కలిగిన ప్రతి విధమైనటువంటి పాపాన్ని తొలగించడానికి, మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె కనబడుతూ ఉన్న ప్రభు యొక్క వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని శుద్ధి చేసి ఏం చేస్తున్నారు? అర్హుల్ని చేస్తున్నారు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనము చదువుకోండి. మన నీతి క్రియలు ఎలా ఉన్నాయట? మురికి గుడ్డల్లా ఉన్నాయి. కానీ యేసు రక్తము తన యొక్క ఉదక స్నానము చేత లేక వాక్యము చేత మనల్ని శుద్ధీకరించి అనేకమైన పాపముల నుండి మనల్ని శుద్ధి చేసి యథార్థ హృదయము కలిగిన వారినిగా చేస్తుంది. ఉద్యోగము ప్రియదేవుని పిల్లలు చేయాలి అంటే విద్యార్హతలు ఉండాలిగా. ఉండాలా వద్దా? ఉద్యోగం చేయడానికి ఏమా 10th క్లాస్ చదివి కలెక్టర్ జాబ్ ఇమ్మంటిస్తారా? ఎవరుగా? విద్యార్హతలు ఉన్నాయా లేవా? నీ విద్యా అర్హతను బట్టే నీకు ఉద్యోగం వస్తుంది కదా. అలాగే ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు మనము చేరాలి అంటే మన హృదయానికి కూడా ఏమున్నాయి? కొన్ని అర్హతలు ఉన్నాయి. హృదయానికి కూడా ఏముంది? అందుకే దైవజనులు రాస్తారు కదా,
హృదయాదేవళ మందు ముదమోన నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను కొలిచెద రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెద రావయ్యా. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని పిల్లరా, హృదయ దేవుల మందు ఆయన్ని నిలుపుకోవడం ఒక అర్హత. ఆయన్ని నిలబెట్టుకున్న తర్వాత నువ్వేం చేయాలి? భక్తి పుష్పములు. మా భక్తిలో చాలా దాగున్నాయి కదా. ప్రార్థన, ఉపవాసము, ధ్యానము, వాక్యము చదువుట, వాక్య ప్రకారము నడుచుకునుట, ప్రభువుకు ప్రియ దేవుని పిల్లర సంపూర్ణముగా సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకునుట, ఇవన్నీ అర్హతలే. హృదయార్హతలు ఎవరికైతే ఉన్నవో వారు ఆయన యొక్క అంతస్తులో సెలక్షన్ అవుతారు. అవునా? కనుక ప్రియ దేవుని పిల్లరా, నీవు ఆయన దగ్గర సెలెక్ట్ అవ్వాలి అంటే నీకు కూడా అర్హత కావాలి. అర్హత లేకపోయినా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనల్ని ఏం చేసింది? అర్హతలోనికి. ఆయన యొక్క కృప మనలను అర్హతలోనికి, ఆధిక్యతలోనికి నడిపించింది. ప్రియ దేవుని సంగమా, దేవాది దేవుడు మనందరికీ గొప్ప ఆనందాన్ని ఇచ్చారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించాడు అంటే ఇప్పుడు చదువుకున్నాం కదా. ప్రియ దేవుని పిల్లరా, మనము చెప్పుకున్నవే. ఏంటి ఆయన ప్రేమ? మన ఆయాసములు తీర్చేటటువంటి ప్రేమ కలిగిన నక్షత్రం. అలాగునని అధైర్యములన్నిటిని ధైర్యముగా మార్చేటటువంటి ప్రేమ కలిగిన నక్షత్రం. అలాగునని అర్హత లేకపోయినా ఆధిక్యతనిచ్చి తన సరస్సున కూర్చుండబెట్టగలిగిన ప్రేమ కలిగిన నక్షత్రం. ఈ నక్షత్రాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఈ నక్షత్రాన్ని ఎవరైనా చూడకుండా ఉంటారా? ఏమ్మా, అందుకే దైవజనులు చక్కగా వ్రాసారు. అందరం కలిసి పాడుకుందాం. అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో లక్షణముగా రక్షణార్థులే సదా నిరీక్షించెడు నక్షత్రంబగు రక్షకుడు దయించెన్. నక్షత్రంబగు రక్షకుడు దయించెన్. ఎవరట? అక్షయమగు చుక్క. క్షయమైనది కాదు ఇది, నశించిపోయేది కాదు, మనల్ని నశింపజేసేది కాదు. ఆయన అక్షయుడు. మనందరి యొక్క జీవితములను అక్షయముగా, తేజోమయముగా ప్రజ్వరిల్లేటట్లు చేయగలిగినటువంటి అర్హత ఇచ్చేటటువంటి వాడు. అందుకే ప్రియ దేవుని సంగమా, మన జీవితాలలో ఈ నక్షత్రపు కాంతి ఎవరి మీద ఉదయిస్తుందో, ఎవరి మీద ప్రకాశిస్తుందో వారు దేవుని తట్టు ఆకర్షింపబడతారు. వారు ప్రియ దేవుని పిల్లర అర్హత కలిగిన వారుగా ఉంటారు. ప్రభు తట్టు వారు ఆకర్షింపబడతారు, అనేక మందిని ఆకర్షించుకుంటారు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు ప్రేమించాడు. ఈ రోజున నీ ఆరాధనలో కూడా ఏముండాలా అమ్మా? ఏముండాలి? పాట అయితే పాడేస్తాం. ఏమని? ప్రేమించెదన్, అధికముగా ఆరాధించెదను, ఆసక్తితో, పూర్ణ బలముతో, అమ్మా పూర్ణ మనస్సుతో ఆరాధింతునని పాడేస్తాం. నిజమేనంటారా? పాట పెదవులతో పాడుతున్నా మనసులో ఉందంటారా? పరిపూర్ణమైన ఆరాధన చేయగలుగుతున్నామా? పరిపూర్ణమైన బలముతో ఆయన్ని ఆరాధిస్తున్నామా? పూర్ణమైన మనస్సుతో. ప్రియదేవుని పిల్లరా, దేవుడు మనలను పరిపూర్ణంగా ప్రేమించాడు. పరిపూర్ణంగా నీ వైపు చూస్తున్నాడు. పరిపూర్ణముగా నిన్ను ఆకర్షించుకుంటున్నాడు. అందుకే నీవు కూడా పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించు. ఆ మహిమ బాలుడైన క్రీస్తు ప్రభుని, ఆ తొట్టెలో పవళిస్తూ ఉన్న క్రీస్తు బాలుణ్ణి పరిపూర్ణముగా ఆరాధించగలిగి నీ యొక్క హృదయం అనే తొట్టెలోనికి ఆహ్వానిస్తే నీ ఆయాసములు తీరుతాయి, నీ అధైర్యములన్నీ తొలగింపబడతాయి, నీ అనర్హతలన్నీ చెదిరిపోయి అర్హత కలిగిన వానిగా నీ ఉంటావు. గొప్ప అంతస్తులోనికి ప్రభువారు నిన్ను నన్ను తీసుకుని వెళతారు. కనుక ఆ క్రిస్మస్ బాలుని,
ఎక్కడో పట్నమందో పల్లెటూరులోనో లేకపోతే మందిరాల్లోనో ఆరాధించడము కాదు. నీ హృదయం అనే కోవెల్లో ఆయనకు ఒక స్థానాన్ని ఇచ్చి, ఒక స్థలాన్ని ఇచ్చి, ఎప్పుడైతే నీ హృదయాన్ని ఒక ఆరాధన స్థలముగా మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం సుసంపన్నముగా మార్చబడుతుంది. దేవునికి ఇష్టమైన జనాంగముగా నువ్వు మార్చబడతావు. ఇప్పుడు నీ హృదయములో ఏమి తలస్తావో, ఏం కోరుకుంటావో, ప్రియ దేవుని పిల్లరా, ఏం కావాలని ప్రభువుని అడుగుతావో అప్పుడు అమ్మా చక్కగా జ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తారు, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని. సిద్ధించిన మనోవాంఛ అంటే కోరిక ఏదైతే సఫలమవుతుందో అది జీవవృక్షమట. అంటే ఎప్పుడు నశించిపోయేది కాదు, ఒక వృక్షము వలె పెరుగుతుంది. ఆ వృక్షానికి ఆకులుంటాయి, పువ్వులుంటాయి, కాయలుంటాయి, నీడుంటుంది, వేరు లోపలికి తన్ని ఉంటుంది. ప్రియ దేవుని పిల్లరా, అనేక మంది మనుషులకు నీడనిస్తుంది, ఆకాశ పక్షులకు గూటి స్థలాన్ని ఇస్తుంది. ఎంతమందికి ఒక చెట్టు నీడై ఉంటుంది, ఆశ్రయమై ఉంటుంది. ఒక మనిషిని కూడా దేవుడు అలాగే మారుస్తున్నాడు. నీలో పనికి రానిదంటూ ఏది ఉండదు. నీవెవరిని ఆశ్రయిస్తే అమ్మా దేవదేవుని నీ హృదయములోనికి చేర్చుకొని ప్రియ దేవుని పిల్లలు ఆయన ఆశ్రయిస్తే నీవు అనేక మందికి ఆశ్రయముగా మార్చబడతావు. అనేక మందిని క్రీస్తు వైపుకు ఆకర్షించగలుగుతావు. క్రీస్తు ప్రభువారి వైపు ప్రియ దేవుని పిల్లలు నువ్వు త్రిప్పగలుగుతావు. అందుకే ఎప్పుడు నీలో ఉన్న ధైర్యాన్ని చెదరగొట్టుకోవద్దు. అధైర్యముగా ఏ సమయమందు ప్రియ దేవుని పిల్ల నువ్వు చేతగాని వాని వలె కూర్చోవద్దు. జీవగ్రంథం నీ చేతిలో ఉంది. ఏ సమయమైనా ప్రియ దేవుని పిల్లరా ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని దీన్ని అధ్యయనము చేసి దీన్ని ప్రియ దేవుని పిల్లరా హృదయం అనే పలక మీద వ్రాసుకోగలిగితే ఎన్నడూ చెదిరిపోడు. తన జీవితపు ఆశయాన్ని ఎన్నడూ విడనాడడు. ప్రియ దేవుని పిల్లరా దేవుని సముఖము దగ్గర పాదాల చెంత కూర్చుండగలిగిన భాగ్యాన్ని సంపాదించుకుంటాం. అట్టి దీవెన భాగ్యము ఈ వాక్యము ద్వారా దేవాది దేవుడు మనకి ఎల్లరికూ అనుగ్రహించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు. నీ బిడ్డలకి ఇప్పటి వరకు చెప్పబడిన వర్తమానములో అర్థమగు రీతిని వారి హృదయగదిలో భద్రము చేసుకొని వాక్య ప్రకారము నడుచుకొని అనేక మందికి క్రిస్మస్ ఆనందముతో కూడిన వార్త అనేక మందికి తెలియచేయగలిగిన ధన్యతను ప్రభువా మీరు అనుగ్రహించి మహిమకై ఆయత్తము చేయుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.